హలో అండి, నేను అరుణానందగిరి. ఇక తెల్లవారుతుంది. కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉన్నట్టు అనిపిస్తుంది. కొంచెం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేద్దామని లేచిన. మరి ఇక కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ కలుద్దాం. హలో అండి, నేను అరుణానందగిరి. పూలు తెంపుకురావడానికి వస్తున్నా. కోతులు బాగున్నాయని అన్నారు. మీ కోతులను కూడా చూపించవచ్చని మొబైల్ పట్టుకొచ్చిన. అక్కడ అలా బంగ్లా మీద కూర్చుంది కదా, అవి చూడండి ఎట్లా అల్లరి చేస్తాం. ఇప్పటిదాకా చాలా ఉండే, ఇంట్లోకి పోయి మళ్ళీ వచ్చిన. నేను మీకు చూపించామని వచ్చిన. అయితే ఇది పూలు తెంపుకుందాం, పూజకు పూలు తెంపుకుందాం. ఇవి ఎక్కువసేపు నిలువ ఉండవు, కానీ పొద్దున పూజ చేసుకునేటానికైతే మంచిగా ఉపయోగపడతాయి. వైలెట్ కలర్ ఫ్లవర్స్ చూడండి కింద మంచిగా వచ్చినాయి. సరే మరి తెంపుదాం, పూలన్నీ తెంపుకొని పూజ చేసుకుందాం. కోతి చూడండి ఎంత చక్కగా కూర్చున్నది. అక్కడ పెద్ద కోతి ఉంది. ఇదిగో మనం పూలు తెంపుకుందాం. పూలు తెంపుకొని మరి పూజ చేద్దాం. ఇదిగోండి పింక్ ఫ్లవర్స్ చాలా వచ్చినాయి. ఇక పొద్దున మనకు పూజకైతే ఏవో ఒక రకమైన పూలు ఉపయోగపడుతున్నాయి. సంతోషం అంతే. ఇంట్లో ఇట్లా 4 ఏవో చెట్లు ఉంటే అంటే ఈరోజు పుష్పాలే ఈరోజు పూజకు వాడితే చాలా మంచిది అంటారు. కొన్ని చామంతులు ఇట్లాంటివన్నీ వేస్తాం కదా, కానీ ఇక ఇట్లా ఫ్రెష్ వాడితే మంచిది అంటారు. కానీ ఇక అన్నీ ఫ్రెష్ మన దగ్గర ఉండేవి కదా. ఇవి శంకుపుష్పి, తెల్ల శంకుపుష్పి. మరి పూజ చేసుకుందాం తెంపుకొని. చూడండి చెట్టు మీద చిట్టి పక్షులు చాలా వచ్చినాయి. చూడండి ఇక ఇప్పుడు పూజ చేసుకుందాం. మరి పక్షులన్నీ కిచకిచా అనుకుంటా ఇక్కడ ఉంటాయి. మరి మనం ఫ్రంట్ డోర్ వేయండి పూజ చేద్దామంటే కోతుల హడావుడి ఉంటుంది. కొంచెం ఇట్లా పక్కకి ఇద్దాం. నేను అరుణానందగిరి. ఇక ఇప్పుడే మన పూజ సంపూర్ణమైంది. ఇక బయటికి వెళ్దాం. మన దేవతా ప్రతిమలన్నీ ఇక్కడ పెట్టుకొని పూజ చేస్తున్నాం. అయితే శివునికి 108 రకాల పుష్పాలతోటి పూజ అనుకున్నాం కదా. ఇక మనకు మామూలుగా పుష్పాలు దొరికినాయి అనుకున్నప్పుడు ఇక్కడ సపరేట్గా పెట్టుకొని పూజ చేసుకుంటున్నా. ఇక ఎక్కువ ప్లేస్ కావాల్సి వస్తాయి కదా, అందుకని మొత్తానికి ఇక ఏదో ఒకటి మనము రోజులు గడుస్తూనే ఉంటాయి. లేస్తాం, తింటాం, పంటాం, ఇక నడుస్తూనే ఉంటుంది. ఈ సంకల్పం అనుకొని పూజ చేసుకున్నందుకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఇక జీవిత ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది కదా. దానిలో భాగంగా ఈ 108 రకాల పుష్పాలతోటి పూజ చేసుకోవడం కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. కాకపోతే నాకు స్టార్టింగ్లో మరి అన్ని పూలు మనమే పెంచి అంటే మొక్కలను పెంచి చేస్తే మంచిదేమో అనిపించింది. కానీ అన్ని రకాల పుష్పాలు మనం పెంచలేం కదా. ఇక ఇట్లా పూజ చేసుకోవాలని చెప్పిన ఫ్రెండ్నే అడిగిన, నాకు ఇట్లా వస్తుంది సందేహం. అంటే అట్లా కాదు, నీ శ్రద్ధతోటి వాటిని సేకరించడానికి కూడా తాపత్రయపడతావు కదా. అట్లా కూడా నువ్వు ఏదో ఒకటి పెంచినా పెంచకుండా కొన్ని పెంచుకుంటాం, కొన్ని కొంటాం డబ్బు పెట్టి, కొన్నేమో కొని మనం ఎక్కడికో వెళ్ళి వీటిని సేకరించడం కూడా అది కూడా ఒక తపననే కదా అని చెప్పింది. మరి సరే అనిక ఉన్న దాంట్లో ఏదో ఒకటి మన దగ్గర ఉన్న పుష్పాలు, మరి మన పరిసర ప్రాంతాలలో ఉన్న పుష్పాలు సేకరించి ఇట్లయితే శివునికి పూజ చేసుకుంటున్నా. ఇక ఇప్పుడు పూజ సంపూర్ణమైంది, బయటికి వెళ్దాం. ఇప్పటిదాకా 2 ఉండే, చూపిస్తామని వచ్చేసరికి 1 ఉంది. అది చూడండి నైవేద్యం తినే పిట్టలు ఇప్పుడే వచ్చినాయి. ఇక ఇప్పుడే పూజ అయింది. 2 వచ్చినాయి చూడండి. సంతోషం అనిపిస్తుంది. ఇక వీడియో స్టాప్ చేసి ఫోటో తీద్దామనే వరకు అవి చెట్టు మీదకి వెళ్ళినాయి. తింటే వెళ్ళిపోతాయి అంతే, ఎక్కువసేపు ఉండవు కదా. ఇక ఇట్లా జరుగుతుంది. మరి ఇక
సూర్యుని కూడా ఆర్గమించడం అయింది. ఇప్పుడు మరి రొటీన్ స్టార్ట్ చేద్దాం, బ్రేక్ఫాస్ట్ తయారు చేద్దాం. నిన్న ఈ ఫ్లవర్స్లలో ఇంకా చిన్న చిన్న పూలు కూడా ఉండే కదా, అవి తీసేసిన, అవి కొంచెం వాడిపోయినాయి. ఇవి ఇంకొక రోజు 2 రోజులు కూడా మంచిగానే ఉంటాయి. ఉన్న తర్వాత మళ్ళీ వీటిని తీసి కూడా మనం మొక్కలలో వేయాలి, తొక్కని ప్లేస్లో వేయాలి, పూజకు వాడినాం కాబట్టి అట్లా. ఇప్పుడు ఇంట్లోకి వెళ్దాం. నైవేద్యం తినే పిట్టలు వచ్చిపోయినాయి. ఇప్పుడు బ్లాక్ పిట్టలు, ఊర పిచ్చుకలు ఇక ఒకటి వస్తూనే ఉంటాయి. మన బ్రేక్ఫాస్ట్ రెడీ అవుతుంది. సేమియా ఉప్మా వేస్తున్నాం. వేడి నీళ్ళు అయినాయి, పిట్టలు వచ్చినాయి. అర్జెంట్ ఉందా అంటే సేమియా ఉప్మా. సేమియా ఉప్మా రెడీ అయింది చూడండి. టీ కూడా రెడీ అయింది. బ్రేక్ఫాస్ట్ చేద్దాం. బయటైతే రామచిలుకలు చక్కగా ఉరుకుతూ ఉన్నాయి. పొద్దున్నే రామచిలుకలు కనిపిస్తే భలే అనిపిస్తుంది అండి. నేను అరుణానందగిరి. ఇక ఈరోజు మటన్ కర్రీ చేస్తున్నా. ఇక మటన్ను మంచిగా కడిగి పసుపు, మిరప్పొడి, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టుని కలిపి పెట్టిన. నేనైతే స్పైసెస్ వేసిన, నూనె వేసిన తర్వాత స్పైసెస్ వేసి పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసిన. ఇప్పుడు కొత్తిమీర, మెంతి వేద్దాం. అయితే ఎక్కువ కారం కాకుండా లైట్గా వండాల్సిన పరిస్థితి. అందుకని వంట చేసేటప్పుడు కంట్రోల్ అనుకుంటే వేసుడు అవుతుంది. అట్లా జనరల్గా నాన్ వెజ్ అంటేనే దానికి తగ్గట్టు వేస్తేనే బాగుంటుంది. కాకపోతే ఇక ఆరోగ్యాలు వారు చాలా తక్కువ తింటారు ఉప్పు కారం. తన ఒక్కనికి అన్నప్పుడు ఇట్లా వేయాల్సి వస్తుంది. అట్లా ఇప్పుడు వేరే వాళ్ళు కూడా తింటారు కదా, మనం ఇంట్లో వండినప్పుడు ఒక్కలమే తినాం కదా. అయినా కానీ తన ఇష్టానికి అనుకూలంగా వండినప్పుడు తనకు కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఇక అట్లా అన్నీ ఆలోచించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడే ఫ్రెష్ చేసిన. నాన్ వెజ్కు ఫ్రెష్ చేస్తేనే బాగుంటుంది. ఏ వంట అయినా మనం ఇంట్రెస్ట్గా చేస్తే ఒక రకంగా ఉంటుంది, ఏదో అని చేస్తే ఒక రకంగా ఉంటుంది. అందుకని నాన్ వెజ్ మునిపైతే నేను వారానికి ఒకసారి కంపల్సరీ వండేదాన్ని. ఇప్పుడు వండుతలేను కదా. వండినప్పుడు కొంచెం మంచిగా టేస్ట్గా వండితే వాళ్ళకు కూడా తిన్నట్టు అనిపిస్తుంది. అందుకని పేస్ట్ ఇప్పుడే తయారు చేసిన. అల్లం వెల్లుల్లి కమ్మటి స్మెల్ వస్తుంది. పసుపు ఇంట్లో కలిపినాము, మటన్లోనే కలిపినాం కాబట్టి మళ్ళీ ఇలా కలపాల్సిన అవసరం లేదు పోపులా. ఇక అయితే బ్రేక్ఫాస్ట్ చేసినాక ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన బోల్లే తోమలే. ఈ పొయ్యి మీద వేస్తే ఇది ఉడుకుతూ ఉంటుంది, నేను ఆ పనులన్నీ చేసుకోవచ్చు అన్నట్టుగా ఇట్లా. ఇక మెంతి మంచిగా ఫ్రై అవుతుంది. మెంతి మంచిగా ఫ్రై అయితే స్మెల్ మంచిగా వస్తే మనకు కర్రీ సూపర్ ఉంటుంది. ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉంచాలి. 10 నిమిషాల తర్వాత అప్పుడు కలిపి మనం కొన్ని వాటర్ వేయాలి. మటన్లో కంపల్సరీ వాటర్ వేయండి, ఉడకది. అందుకని ఒక 10 నిమిషాలు మాత్రం సన్నటి మంట మీద మూత పెట్టి ఉంచాలి. ఇది మెయిన్గా కర్రీ చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్త అనుకోవచ్చు. కొన్ని పాయింట్లు మంచిగా మనం అదే ప్రకారంగా చేసినట్టయితే కొత్త వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది కర్రీ.
10 నిమిషాలు నా పనులన్నీ చేసుకొని వస్తా. ఆ లోపల తక్కువ మంట పెట్టిన. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత ఇక్కడ చూడండి అన్నీ క్లీన్ అయిపోయినాయి. ఇక ఆ లోపల ఈ మామిడి ఆకులకు ఉండే వగరు కూడా ఈ కర్రీ ఇట్లకు ఈ షోర్వలకు దిగుతుంది. దిగినప్పుడు మనకు కర్రీ తొందరగా ఉడకడానికి ఛాన్స్ ఉంటుంది. ఉప్పు వేద్దాం. చూడండి ఉప్పు వేసి ఇక వాటర్ వేద్దాం. వాటర్ వేస్తే మంచిగా ఉడుకుతుంది. ఇక ఈ లోపల ఇంకా చాలా పనులు ఉన్నాయి, అవన్నీ వేసుకొని వస్తే ఇప్పుడు మనం నీళ్ళు వేసినాం కాబట్టి మూత పెట్టి కొంచెం మంట మీడియం పెట్టుకునే ఏం లేదు, హై పెట్టినా ఏం కాదు. మొత్తానికి కర్రీ మనకు 1/2 అవర్లో రెడీ అవుతుంది. ఇక ఎలాంటి అంటే కొందరికి ధనియాల పొడి గరం మసాలా వేసుకునే అలవాటు ఉంటుంది. ఈ మెథడ్ లాంటిది ఇదే మెథడ్ వండాలి, సూపర్ ఉంటుంది. నాన్ వెజ్ తినడం ఒక ఎత్తు అయితే నాన్ వెజ్ తిన్న తర్వాత అరగకపోవడం, కడుపులో ఆయాసం, ఏదో హెవీనెస్ ఫీలింగ్ అట్లాంటివన్నీ చాలామంది చెప్తూ ఉంటారు. సేమ్ ఇదే మెథడ్ లాంటితే అసలు వెజ్ ఎట్లా తిన్నామో నాన్ వెజ్ కూడా అట్లా ఈజీగా అరిగిపోతుంది. ఇక మరి నేను మిగతా పనులన్నీ చేసుకొని వస్తా. పక్షులు అయితే వస్తున్నాయి పోతున్నాయి, ఇక అంతే వాటి ఆటలు కొనసాగుతూ ఉంటాయి. ఇక బగారా కూడా చేస్తున్నా, నేను మర్చిపోయిన షూట్ చేసుడు. ఇక నాన్ వెజ్ వండితే బగారాతో అయితేనే మంచి కాంబినేషన్, వైట్ రైస్ తోటి అంత తినబుద్ధి కాదు. అందుకే మేము చిన్నప్పుడైనా మా అత్తగారైనా ఏకాదశి పండుగ రోజు నాన్ వెజ్ తినేటోళ్ళు, కానీ ఇప్పుడు మేమైతే తింటలేం. ఇక తెల్లవారి మర్నాడు తినచ్చు కదా అనే ఉద్దేశంతో, అంటే అంత పాత వాళ్ళు అంత ఎక్కువ తెలుసుకోలేదు. ఇక మనం అన్నీ తెలుసుకున్న తర్వాత తప్పెందుకు చేసుడు అనిపిస్తుంది. మొత్తానికి అన్నీ కట్ చేసి పెట్టినా. ఇప్పుడైతే అమ్మ దగ్గరికి కూడా వెళ్ళి కలిసి వస్తా.